ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు. గమనిస్తున్నాము, గత ప్రభుత్వంలో 60-40 ఒకరు దోచుకుంటే ఇంకొకరు జరుగుతోంది, అట్లాంటి విషయంగా జరుగుతున్నది. ఇప్పుడు ఈయన మూడో వ్యక్తి కొంతమంది ఆదోని వ్యక్తులు దాని గురించి ఆలోచించి 100% దోచుకునే వ్యక్తిని తెచ్చుకున్నారు. ఆయన ఏ విధంగా జరుగుతుంది అనేది గత కొద్ది రోజుల నుంచి, ఆయన గెలిచినప్పటి నుంచి ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ప్రతి నెలకు ఒకసారి ఆయన ఏం కుంభకోణం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, ప్రతి నెలకు ఒకసారి ఆయన గురించి బయటికి వస్తూనే ఉంది. ఎమ్మెల్యే గారు, మీ దాని గురించి, మీ ప్రవర్తన తీరు గురించి కానీ లేదా మీ పరిపాలన తీరు గురించి కూడా మీరు ఆలోచించాలా. ప్రతి నెల నా మీద ఇటువంటి ఆరోపణ జరుగుతుంది, అది కన్ఫామా, రైటా, నిజమా, రాంగా అనేది మీకు కూడా తెలియాలా కంపల్సరీగా. ఇక్కడ ఉన్నటువంటి ఆదోళనలో ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను విన్నపించడం ఏంటంటే, బయట వ్యక్తిని అనేది కాకుండా సొంత వ్యక్తిని, ఊర్లో ఉండే వ్యక్తిని, మన కుటుంబాల మధ్య మళ్ళీళ్ళ మధ్యన పెరిగిన వ్యక్తిని మీరు ఎన్నుకుంటే రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. మరియు ఇట్లాంటి కుంభకోణాలు కానీ అక్రమాలు కానీ భవిష్యత్తులో ఎక్కడ జరిగినా, ఇంకోటి ఏం జరిగినా లా అండ్ ఆర్డర్ మీద ప్రతి ఒక్కరికి భరోసా ఉంది. దాన్ని లా అండ్ ఆర్డర్ ఎవరైతే ఉంటారో సబ్ కలెక్టర్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, డిఎస్పీ వాళ్ళ పరిధిలో కానీ, ఎస్పీ వాళ్ళ పరిధిలో కానీ దీన్ని తీసుకొనేకి ఒక సుమోటోగా దీన్ని తీసుకొని వాళ్ళ మీద వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. వెంటనే ఇట్లాంటివన్నీ ఎప్పుడు ఫ్యూచర్లో మరి ఇటువంటివన్నీ జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనిధ్ రాయల్, NSY स्टेट जनरल सेक्रेटरी कांग्रेस पार्टी। आज आदोनी के जो हालात है उसके बारे में हमारे DCC साहब सोच के यहाँ आके सब कलेक्टर साहब को एक अर्जी दी गई है। क्या सच है, क्या झूठ है, क्या सऊदी अरब सच है या पार्थसारथी सच है, कौन सच्चा है कौन झूठा है, ये लोग आवाम भी डिसाइड करना, ये कानून भी डिसाइड करना। इनके ऊपर सख्त एक्शन लेको, दो जने दो गलत कामा करी, पूरे आदोनी को मस्जिद के पीछे, स्कूल के पीछे डाइवर्ट कर रही। ये क्या कहते तक सही है? ये बात को सोचना, आदोनी की आवाम सोचना, ऐसी गवर्नमेंट हम लोग को ज़रूरी क्या, ऐसे लोग हम लोग को ज़रूरी क्या? आदोनी की एक गंगा जमुना तहजीब है। जब कोई अय्यप्पा स्वामी का माला डालता है तो एक मुसलमान खाना खिलाता है, जब कोई एक रोज़दार रोज़ा रखता है तो बड़ी मस्जिद में एक हिंदू इफ्तियार कराता है। ये आदोनी की गंगा जमुना तहजीब है। इस तहजीब को बाहर से आने वाले लोग ख़राब कर रहे हैं। मैं लोगों से यही गुजारिश करूंगा, सच जानिए, देखिए लोग कहां तक गिर चुके हैं अपने आस्तियां बचाने के वास्ते, अपने इज्जतें बचाने के वास्ते। मैं गवर्नमेंट से भी यही गुजारिश करता हूं, सच क्या है, सिर्फ लोगों को सच बोले। पैसे लिया क्या नहीं लिया, क्या उन झूठ बोल रहा है, क्या उन झूठ बोल रहा है, लोग डिसाइड करें और कानून डिसाइड करे। इसके बारे में हमारे DCC साहब सब कलेक्टर को मेमोरेंडम दे चुके हैं। इस बात पर आगे कार्रवाई होती है तो हमें विश्वास रख के, आस रख के यहाँ को मेरी बात ख़त्म करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। मेरा नाम सैयद फारूक, मैं మైనారిటీ లీడర్ हूँ। అందరికీ నమస్కారము। ఈరోజు మా జిల్లా అధ్యక్షుని సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఆదివాసీ చైర్మన్ మారుతి నాయుడునని, మళ్ళీ మా మైనార్టీ అధ్యక్షుడు ఫారూక్ గారునని, మరి శ్రీనిధ్ గారునని అందరూ కలిసి ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆదోని పరిస్థితుల్లో మా ఆరోపణలు, నిత్య ఆరోపణలతో ఈ ఆదోని దద్దరిల్లిపోతున్నది. ప్రజల్లో లేనిపోని అవగాహనలు సృష్టిస్తున్నారు. జరిగింది వాళ్ళ ఇద్దరు మధ్యలో. ఖచ్చితంగా ఆ ఇద్దరు బాధ్యత రహితంగా వాళ్ళు వ్యవహరించి, జరిగింటే ఇచ్చింటే కంప్లైంట్ ఇవ్వడము, దానిపైన వ్యవస్థ ఖచ్చితంగా కఠినంగా దాన్ని పరిశీలించి న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది అన్నట్లు జనాలు నమ్మేటట్లు అది నిజ నిరూపణ చేయాలని కోరుకుంటున్నా. దిలీప్, XDCC. ఈరోజు ఆదోని అంటేనే ఇది ఒక అవినీతికి ఒక స్థావరంలాగా ఏర్పడింది. అంటే పోయిన ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎలక్షన్ టైంలో ఇక్కడ అవినీతి జరిగింది, అవినీతిని నిర్మూలిస్తాం, ఇక్కడ ప్రజలకు నేను ప్రజాస్వామ్యంలో ఏమేమి ఇవ్వాలో అన్ని ఇస్తానని చెప్పి వస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. మీరు కూడా పోయిన ఎమ్మెల్యేలాగా అదే తోవలో వెళ్తూ ఉన్నారా? మరి ఇక్కడ మార్పుకి మీరు ఎంతవరకు చర్యలు తీసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చూస్తే స్థానికంగా ఎప్పుడు గత 10 రోజులుగా ఎక్కడ చూసినా కానీ, ఏ సోషల్ మీడియా కావచ్చు, న్యూస్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఎమ్మెల్యే గారు 50 లక్షలు డిమాండ్ చేశారు, ఇక్కడ 10 లక్షలు తిన్నారు, ఇంకా 40 లక్షలు డిమాండ్ చేయకపోతే ఇవ్వలేనందుకు ఈరోజు ఇది చేస్తున్నారు, నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఎక్కడ చూసినా ఇదే న్యూస్. దీనివల్ల ఏమవుతుందంటే
నాయకత్వం మీదనే, ప్రజాస్వామ్యం మీదనే ఈ రోజు అందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. కొత్త నాయకులను ఎవరైనా ఇక్కడ ఎంకరేజ్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు ఎక్కడ చూసినా కానీ ఒక డౌట్ పడే పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో నెలకొనింది. కాబట్టే మేమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకొని స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఈరోజు మెమరాండం, కాంగ్రెస్ పార్టీ తరఫున మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చర్య మీద అవినీతి జరిగిందా లేదా, మరి దానికి తగ్గట్టు అయినటువంటి మరి మీరు ఏసీబీ వాళ్ళని నియమిస్తారా లేకపోతే సిఐడి వాళ్ళని నియమిస్తారా, ఎవరైనా నియమించండి. మాకు దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ప్రజలకి ఊరట కలిగించండి. ఇక్కడ అవినీతి జరిగిందా జరగలేదు అని చెప్పండి, కానీ దీనికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి స్థానిక ప్రజలకు ప్రజాస్వామ్యం మీద తిరిగి నమ్మకం కలిగించే విధంగా నాయకుల మీద, పార్టీల మీద, ఈ యొక్క అధికారుల మీద వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని మీదనే ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకోవాలి, లేదంటే దీన్ని ఏం చేయాలో దీన్ని జిల్లా స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి వెనుకాడబోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. నా పేరు బోయ క్రాంతి నాయుడు, జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ కమిటీ.